Proverbs chapter number 4 verse number 20. సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సర్మన్ టైటిల్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. నీ హృదయమును భద్రము చేసుకొనుము. Why we need to protect and why we need to take care of our hearts? ఎందుకు మన హృదయాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి? ఎందుకు మన హృదయాన్ని మనము భద్రము చేసుకోవాలి? రైట్, హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అది గుండె. హృదయం ఎక్కడుంది? మానవుడికి హృదయం ఎక్కడుంది? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కాకపోతే రైట్ సైడ్. లెఫ్ట్ సైడేనా? ప్రూఫ్ ఏంటి? మానవుడికి హృదయం ఏ సైడ్ ఉంది? మీరు చెప్పే హృదయము అది హృదయం కాదు, అది గుండె. అది గుండెకాయ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హృదయం లెఫ్ట్ సైడ్ ఉండదు. హృదయం కనిపిది అసలు. ఆమేన్. ఇట్స్ ఎ స్పిరిట్ అండ్ ఇట్స్ ఎ ఫీలింగ్. హల్లెలూయా. దేవుడు మన లోపల పెట్టిన ఒక కనిపించని వస్తువు. దాని ఏం పేరు? చెప్పాలి గట్టిగా. వినబడలేదు. ఎంతమందికి ఉంది హృదయం? ఎంతమందికి ఉంది? అండ్ హూ ఈస్ హ్యావింగ్ హార్ట్? ఎంతమందికి ఉంది హృదయం? వావ్, గ్రేట్. అందరికి ఉందా? చాలా మంది అంటారు వీడికి అసలు హృదయమే లేదురా, వీడికి అసలు హృదయమే లేదు, వీడు మొండోడు, వీడి కసాయోడు, వీడు చాలా టఫ్గా ఉంటాడు, ఎందుకు వీడికి అసలు జాలి, కనికరము, దయ ఏమీ లేవా అని చాలా మంది అంటూ ఉంటారు మనల్ని. సో ఈరోజు ఎందుకు ఈయన హృదయాన్ని జాగ్రత్తగా చేసుకోమంటున్నాడు? ప్రొటెక్ట్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని జాగ్రత్త చేసుకోండి. Why we need to protect our hearts? ఎందుకు మీ హృదయాలను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే సింపుల్ లాజిక్. మీ ఆత్మ దేవుని మాట వింటది, మీ హృదయము అపవాది మాట వింటది. అందుకని మీ ఆత్మ, చెప్పండి, మన ఆత్మ ఎవరి మాట వింటది? దేవుని మాట వింటది. మన హృదయం ఎవరి మాట వింటది? అందుకని దేవుడు మీ హృదయం జాగ్రత్త అనేది. అంటే నీ ఆత్మే దేవుడి మాట వింటుంది, నీ హృదయం ఎవరి మాట వింటుంది? అపవాది మాట వింటుంది. అందుకని ఎప్పుడు మన మైండ్లో 2 క్వశ్చన్స్ నడుస్తూ ఉంటాయి. ఏంటి తెలుసా? 1 చెయ్యాలి అని, 2 చేయకూడదు అని. ఇప్పటికీ చాలా మంది మైండ్లో నడుస్తుంది వాక్యం వినాలా వద్దా అని. ఉందా? ఎంతమందిలో ఉందా ఆ మైండ్ సెట్? ఎవరిలో అన్నా ఉందా? దెయ్యం ఉందా? పక్కన చేరి వాక్యం వినడం అవసరమా? అంత ఇంపార్టెంట్ వాక్యం వినాలా? అసలు ఏమన్నా ఉందా? వాక్యంలో ఏం లేదు కదా, ఏదో వచ్చి గమ్ముకు చర్చిలో కూర్చో, టయానికి కంప్లీట్ చేస్తాడు, వెళ్ళిపోదాం అని ఒక మైండ్ చెప్తా ఉంటుంది మనకు. ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది. టూ మైండ్స్. అందుకనే భక్తుడు సూటిగా, రూఢిగా ఆయన వాక్యములో మనకు తెలియపరుస్తున్నాడు. చదవండి తల్లి మళ్ళీ.
నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. వేటిని భద్రం చేసుకోవాలి మనం హృదయములో? చెప్పాలి గట్టిగా, దేవుని వాక్యాన్ని. ఆమెన్, హల్లెలూయా. అంటే నిన్ను రిపేర్ చేసే మాటను నువ్వు హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఎస్. దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వానికి అవి జీవమును. అంటే ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు? ఎవరు చనిపోతున్నారు తెలుసా? వాక్యము లేక. వాక్యము లేక చాలా మంది చనిపోతున్నారు. ఆ వాక్యము ఎవరికైతే దొరికిందో వాళ్ళకేంటంట? జీవము. ఇంకా దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వావ్, హల్లెలూయా. హెల్త్ టిప్స్ ఇవి. ఏంటివి? హెల్త్ టిప్స్ అన్నమాట. ఇప్పుడు ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? ఫ్రూట్స్ తినాలి, చపాతీ తినాలి, జ్యూసులు తాగాలి, తర్వాత ఇడ్లీ తినాలి, ఇంకా ఎక్కువగా ఫ్యాట్ ఐటమ్స్ తినకూడదు, అన్నం ఇంత తినకూడదు అని లోకంలో చాలామంది చెప్తా ఉంటారు డాక్టర్స్. ఏమని? హెల్త్ టిప్స్. టయానికి ఫుడ్ తినాలి, టయానికి 9 గంటలకల్లా టిఫిన్ చేయాలి, 1 గంటకల్లా అన్నం తినాలి, రాత్రి 8 గంటలకల్లా భోజనం చేయాలని చాలా హెల్త్ టిప్స్ చెప్తా ఉంటారు. మరి దానివల్ల ఆరోగ్యం అందరికీ వస్తుందా? సమ్ టైమ్స్ వస్తుంది, అవును. కరెక్ట్గా మనం భోజనం టైం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఏ తలనొప్పి రావు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు మన జీవితంలో కదా. మరి వాక్యం మనకు టిప్స్ ఇవ్వలేదా? వాక్యం మనకు సలహాలు ఇవ్వలేదా? వాక్యం మనకు బలాన్ని ఇవ్వలేదా? వాక్యము మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదా? సృష్టి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే సృష్టికర్త అయిన వాక్యము నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? అబ్సల్యూట్లీ ఇవ్వగలదా? ఆమేన్. సృష్టికర్త కుమారులకి ఆహారం బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. సృష్టిలో మొట్టమొదట ఉన్న వాక్యము కూడా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. ఆమేన్, హల్లెలూయా. ఈ సీజన్లో, ఈ 2021 సీజన్లో 2 మన జీవితాన్ని బాగా షేక్ చేస్తున్నాయి. నంబర్ 1 ఆరోగ్యము, నంబర్ 2 ఆర్థిక పరిస్థితి. నంబర్ 1 ఏంటి? ఆరోగ్యము సరిగ్గా ఉండట్లేదు ఎవరికి. రెండవది ఆర్థిక పరిస్థితి, అంటే ఫినాన్షియల్ స్టేటస్ ఎవరికి సరిగ్గా ఉండట్లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎవరి దగ్గర ఉండట్లేదు. ఎందుకు ఈ 2 ఎందుకు మానవుడు ఎక్కువ ఉండట్లేదు? ఆ 2 మిగతా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఎక్కువ చెప్పండి? చెడు మాటలు, చెడు వినడము, అవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి మానవుడి జీవితంలో. కానీ ఏమైతే ఎక్కువ ఉండాలో అవి ఉండట్లేదు మన లైఫ్లో. హల్లెలూయా. సో ఈరోజు ఎందుకు మానవుడి జీవితంలో తగ్గిపోయింది? ఎందుకు మానవుడి జీవితంలో, దేవుని కుమారుల జీవితంలో ఆశీర్వాదము తగ్గిపోయిందంటే మన హృదయంలో ఎక్కువసేపు వాక్యం ఉండట్లేదు. ఇట్స్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. పొట్టలో వస్తే ఎక్సర్సైజ్ చేస్తాం, పొట్టు ఉంటే ఎక్సర్సైజ్ చేస్తాం, ఇంకా చేతులు లావైపోయినా కాళ్ళు లాగోపోయినా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఫిట్ అవ్వడానికి. నీ స్పిరిట్ కూడా నువ్వు ఫిట్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే నువ్వు వాక్యం ఏం చేయాలి? ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉంది. 22 దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వానికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. వారి సర్వ శరీరం అంటే ఏంటి? నడినెత్తి నుంచి అరికాల వరకు మీకు ఆరోగ్యం గ్యారెంటీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గ్యారెంటీ, వారంటీ ఎక్కడ ఇస్తారు? షాప్లోనేనా? వాక్యము కూడా గ్యారెంటీ ఇవ్వగలదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనము బలపడ్డానికి, మనము ధైర్యపడ్డానికి దేవుడు మన జీవితంలో వారంటీ, గ్యారెంటీలో ఉన్నటువంటి వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లుక్ అట్ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వావ్. ఎంతమందికి ఒంటి నిండా ఆరోగ్యం ఉండాలనుకుంటున్నారు? నా నడినెత్తి నుంచి అరికాలు వరకు నాకు ఆరోగ్యం ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు లేదా? అనుకుంటున్నారు. ఎంతమంది దించండి. ఎంతమంది నా నడినెత్తి నుంచి అరికాల వరకు రోగాలు ఉండాలనుకుంటున్నారు? రోగాలు
ఈరోజు నువ్వు ఏం అనుకోకపోయినా నీకు రోగం వస్తుంది. ఏంటి? ఏం అనుకోకపోయినా రోగం వస్తుంది. ఎందుకు వస్తుంది రోగం మనిషికి? అసలు మనం ఏం అనుకోవట్లే. ఎవరు ఇప్పుడు చూడు, ఒక్కరికో చేతులు ఎత్తలేదు. ఎవరికైనా నడినెత్తి నుంచి అరికాల వరకు రోగాలు ఉండాలంటే మాకు ఎందుకంటే రోగాలు, మాకొద్దు అనుకున్నారు. అంటే అపవాది వాక్యాన్ని వెంబడిస్తుంది. అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్. అంటే ఖాళీ మెదడు అపవాది ఏం చేసుకుంటుంది? దాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఈరోజు నువ్వు వాక్యం ధ్యానించట్లేదు, చెడును ధ్యానించట్లేదు. మరి నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు? దేన్ని ధ్యానించట్లేదా? అయితే నన్ను ధ్యానించంటుంది. అయితే నన్ను ధ్యానించంటుంది. అందుకనే మాటలు దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వావ్! ఈ విధమైన చీకటి దినాల్లో కూడా దేవుడు మనకు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, నీకు ఆరోగ్యం గ్యారెంటీ. నీకు ఆరోగ్యం గ్యారెంటీ. నేను స్వస్థత గురించి మాట్లాడట్లేదు, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. స్వస్థతకి ఆరోగ్యానికి చాలా తేడా ఉంది. స్వస్థతకి ఆరోగ్యానికి చాలా తేడా. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ హీలింగ్. హెల్త్ అంటే ఏం తెలుసా? నువ్వు బలముగా ఆరోగ్యంగా ఏ జబ్బుతో లేవని అర్థం. ఆమెన్. స్వస్థత అంటే ఏం తెలుసా? నువ్వు ఆల్రెడీ జబ్బుతో ఉన్నావని అర్థం. నీకు ఆరోగ్యం కావాలా, స్వస్థత కావాలా? జాగ్రత్త. ఏది 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 కోరుకుంటున్నారో జాగ్రత్త కోరుకోండి. ఆరోగ్యం కావాలా, స్వస్థత కావాలా? అన్యులు స్వస్థతను కోరుకుంటారు, దేవుని పిల్లలు ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఎంతమందికి స్వస్థత కావాలి? చెప్పాను కదా, జాగ్రత్తగా చేతులు ఎత్తండి. ఎంతమందికి స్వస్థత కావాలి? నీకొద్దా స్వస్థత? వద్దా? రోగంతో ఉంటాబట్టే స్వస్థత వద్దా? నీకు స్వస్థత వద్దా? ఎంతమందికి స్వస్థత కావాలి? వావ్! ఎంతమందికి ఆరోగ్యం కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాక్యం వింటే స్వస్థత అంటలే, ఆరోగ్యం అంటున్నాడు. ఆమేన్. అంటే ఎప్పుడైతే వాక్యము మనకు స్వస్థతనివ్వదు, అలా లేదు వాక్యము, అలా లేదు వాక్యం. అతను పొందిన దెబ్బల చేత స్వస్థత అని ఉంది. ఆమేన్. కానీ ఎవరి జీవితంలో అయితే వారి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా, స్వస్థత ఉంటుందా? వావ్! ఇప్పుడు దేవుని బిడ్డలకి ఆరోగ్యం కావాలా, స్వస్థత కావాలా? నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ దగ్గరికి స్వస్థత కొరకు వస్తారు. ఆమేన్, ఆమేన్. చాలా మందికి ఇంకా అర్థమైనట్లే ఈ మాట. ఎంతమంది అయితే ఆరోగ్యముతో ఉంటారో వాళ్ళ దగ్గరికి స్వస్థత కొరకు వస్తారు అందరు. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ హెల్తీ మ్యాన్, పీపుల్ విల్ కమ్ ఫర్ హీలింగ్. ఆమేన్. అర్థం కాల ఇంకా? ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? ఒక్కొక్కరిని అడుగుతాను. అర్థమైందా మీకు? నేను ఆరోగ్యంగా ఉంటేనే నా దగ్గరికి స్వస్థత ప్రార్థనలకు వస్తారు. అయ్యగారే కరోనా వస్తే అయ్యగారికి ఏమేమో రోగాలు వస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలి? అలా కూడా మనము అనారోగ్యం వచ్చిందా, మనము రహస్య స్థలంలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి వేడుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఏ రోజు దేవుని బిడ్డలు అన్యజనులకు ఆరోగ్యం లేకుండా కనిపించకూడదు. ఆమేన్. చెప్పండి. దేవా, తండ్రి, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నేను అనారోగ్యముతో ఈ ప్రపంచానికి కనిపించకూడదు. నేను అస్వస్థతతో ఈ ప్రపంచానికి కనిపించకూడదు. నేను ఆరోగ్యముతో, నేను బలముతో, నేను శక్తితో, నీ ప్రభావముతో ఈ లోకానికి కనిపించాలి నేను. ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలి మనం ఈ లోకంలో? చెప్పాలి. ఎలా కనిపించాలి అనేకులకి? ఒకవేళ నువ్వు జబ్బుతో కనిపించావో జబ్బుదానా అంటారు. ఏమంటారు? జబ్బోడా, జబ్బు, వాడికి జబ్బు, వాడు దక్కుతా ఉంటాడు ఇప్పుడు చూసిన వాడు. ఎవరు? క్రిస్టియన్స్ ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. క్రిస్టియన్స్ ఎప్పుడు చూసినా ఆమె ఎప్పుడు నీరసంగానే ఉంటుంది. ఎవరు ఆమె? మీలో ఎవరో ఒకరు
దయచేసి ఈ ప్రపంచానికి, ఈ లోకానికి అనారోగ్యంగా నువ్వు కనిపించకూడదు. డోంట్ విజిబుల్ టు దిస్ వరల్డ్ లైక్ ఏ సిక్ పర్సన్. నువ్వు బలహీనుడుగా ఈ లోకములో ఉన్న ప్రజలకి కనిపించకూడదు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళకి నిరీక్షణ రావాలి. ఆమేన్. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఒక బలం రావాలి. ఆమేన్. అరే, ఇంత కరోనాలో కూడా నీకు కరోనా రావట్లేదు ఏంటి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎందుకు భయపడలేదు అని ప్రజలు వచ్చి నేను అడగాల. ఆమేన్. అప్పుడు దాకా నీ ధైర్యాన్ని కాపాడుకో, అప్పుడు దాకా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. ఆమేన్. నేను బలహీనంగా, అనారోగ్యంగా కనిపించడం నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ ఐ హేట్ బీయింగ్ సిక్. నేను బలహీనపడ్డాన్ని నేను అసహించుకుంటాను. నాకే చేదరం పడుతుంది. ఏంది నాకు జ్వరం వచ్చిందా? చిచ్చి. నాకు జలుబు వచ్చిందా? నాకు తలనొప్పి వచ్చిందా? చీ. ఎవడొస్తాడు ప్రభా ఇప్పుడు నా దగ్గరికి ప్రార్థనకి అనుకుంటాను నేను. ఎవడన్నా వస్తాడా ప్రభా ప్రార్థన చేసుకోవడానికి? ఒకసారి అట్లే భయంకరమైన జ్వరం వచ్చేసి బెడ్రూమ్ అయిపోయిన పనుకోను, ఒక్కడనే పనుకుంటే ఇంకా ఫోన్లు వస్తున్నాయి. ఏంద్రా నాయన, బాగాలేనప్పుడు వదలరా మీరు, ఏం మనుషులు రా అసలు ప్రభా, వీళ్ళకి అసలు మనసుందా అని తిట్టుకుంటేనే ఫోన్ ఎత్తాను. ఏందమ్మా అంటే, అయ్యో గారు జ్వరం వచ్చింది ప్రార్థన చేయను. ఏంటిది? అయ్యగారు జ్వరం వచ్చింది ప్రేయర్ చేయండి. అయ్యగారు వీడికి ఏమన్నా జ్ఞానం ఉందా? చెప్పుకోలేమా? నాకు జ్వరం వచ్చిందమ్మా నేను ప్రేయర్ చేయండి పెట్టాను చెప్పగలమా? చెప్పలేము. మీరు చెప్తారేమో, నేనైతే చెప్పలేను. అప్పుడు ఏం ఆచరణ చేయి, పెట్టుకో ఏసునామలో జ్వరం పో, ఏసునామలో పో అని ప్రార్థన చేసి పెట్టేసాను. ఎప్పుడు పెట్టాను కూడా తెలియదు. పక్క రోజు ఫోన్ చేసి, అయ్యా జ్వరం తగ్గిపోయిందని. అవునా, ఏమైందా? నిన్న ప్రేయర్ చేశారయ్యా మీరు అంటే, నేను ఎప్పుడు చేశాను నీకు ప్రేయర్? నాకు తెలియదే అన్న. నిన్న ప్రేయర్ చేశారా మీరు? నాకు జ్వరం తగ్గిపోయింది. వాళ్ళతో మాట్లాడుతూ నాలో జ్వరం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఫోన్లో 100,000 ప్రార్థనలు చేస్తా కానీ ఎదుటి మాత్రం వచ్చి కనపడను. దాముకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీకు బాగలేదని ప్రపంచానికి తెలియకూడదు. తెలియపరుస్తారా? నాకు బాగలేదు, నేను డ్యూటీకి రాలేను, నాకు బాగలేదు, బాగా ఇబ్బందిగా ఉంది, నాకు బాగలేదు, నేను చాలా సిక్ అయిపోయాను. నో, నువ్వు ఈ లోకానికి బలహీనంగా కనిపించకూడదు. ఆమేన్. చెప్పుకుంటున్నారా ప్రభుకి? చెప్పుకోండి ఈరోజు నుంచి. ఆమేన్. ఇట్స్ డిఫరెంట్ అండ్ న్యూ ప్రేయర్ పాయింట్. ఆమేన్. హల్లెలూయా. మళ్ళొకసారి చెప్దాం. యేసయ్యా, నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను ఎవరికి కనిపించకూడదు. నేను బలహీనంగా ఉండడము ఈ లోకం చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇది మనకి అర్థమవుతుంది. ఆరోగ్యం కావాలా, స్వస్థత కావాలా? చెప్పాలి. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి కొంచెం దేవుడు కొంచెం ఎక్కువ ఇస్తాడు మన్నా. అన్యజనులాగా దేవుడు మీకు మన్నా పెట్టాడు, మీకు ఒక ముద్ద ఎక్కువ పెడతాడు. ఆమేన్. స్వస్థత కావాలా, ఆరోగ్యం కావాలా? చెప్పాలి. మరి వచ్చి స్వస్థత ప్రార్థనలు చేయమన్నారంటే కష్టం. మీరు వేరే వాళ్ళు అడగచ్చు, నన్ను స్వస్థపరచు, బయట పోయే అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు నన్ను అడగచ్చు స్వస్థపరచని. కానీ మీరు నన్ను ఏం అడగాలి? చెప్పాలి. ఐ వాంట్ హెల్త్. నాకేం కావాలా? ఆరోగ్యం కావాలని మీరు అడిగినప్పుడు ఆమేన్, ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అది దొరికిన వానికి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చును. ఏందది? వాక్యం. హల్లెలూయా. ఐఎమ్ గివింగ్ యూ సమ్ హెల్త్ టిప్స్. ఆమేన్. రాసుకోండి. టిప్ నంబర్ 1. టిప్ నంబర్ 1 హెల్త్ టిప్స్. ఇవి ఏంటవి? హెల్త్ టిప్స్. టిప్ నంబర్ 1, రోజు హృదయాన్ని కడగాలి. క్లీన్ యువర్ హార్ట్ ఎవ్రీ డే. రోజు హృదయాన్ని కడగాలి. ఏ సోపుతో అయ్యగారు? పంపిస్తాను. 2 సోపుతోనా? ఏ సోపుతో కడగాలి ప్రతిరోజు హృదయాన్ని? వాక్యం అనే సోపుతో కడగాలి. హల్లెలూయా. యేసు రక్తముతో ప్రతిరోజు నీ హృదయం శుద్ధీకరింపబడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి, ఎంతమంది చేస్తారు ఈ టిప్స్? రోజు ఎంతమంది ఫాలో అవుతారు ఈ టిప్స్ని? ఫాలో అవుతారా? ఫాలో అవ్వండి. అప్పుడే చెప్తారు, ఇది చెప్పను నేను. ఫాలో అవుతారా? ప్రైజ్ గాడ్. టిప్ నంబర్ 1, రోజు మీ హృదయాన్ని కడగాలి. రాసుకున్నారా? వాష్ అండ్ క్లీన్ యువర్ హార్ట్ ఎవ్రీ డే.
ఆమేన్. హల్లెలూయా. టిప్ నంబర్ 2, ఫిల్ యువర్ హార్ట్ విత్ ప్రైజెస్. నీ హృదయాన్ని స్తుతులతో నింపు. ఆమేన్, ఆమేన్. మురికిగా ఉన్నప్పుడు బట్టలు వేసుకుంటామా? కొత్త బట్టలు వేసుకోం కదా, స్నానం చేసుకొని వేసుకుంటాం. అందుకనే రోజు నీ హృదయాన్ని ఏం చేయాలి చెప్పాలి? కడగాలి. ఫస్ట్ కడిగితే అప్పుడు నువ్వు స్తుతులను లోపల నింపాలి. ఆమేన్. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట చెప్తారు. పేతురు వచ్చి అడుగుతాడు, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? ఎన్నిసార్లు క్షమించాలి? 7 to the power of 7. ఎన్నిసార్లు తెలుసా? 7 సార్లు కాదు, 77 సార్లు కాదు, 7 to the power of 7. 7 సార్లు ఇంటూ చేసుకోండి. పెన్ను ఉన్న వాళ్ళు 7 into 7 into 7 into 7 into 7 వేయండి. 7 into 7 into 7 into 7 into 7 into 7 7 టైమ్స్ వేసుకోండి. $5 lakhs. 7 to the power of 7 కదా. 7 మార్లు 70 మార్లు 7 to the power of 7. ఇప్పుడు రాయండి. ఇప్పుడు 7 అనేది 70 సార్లు రాయండి. ఎన్నిసార్లు క్షమించాలి? జీవితాంతం. ఎంత? అందుకని ఇంకో మాట చెప్తాడు, ఎవరైనా ఉదయకాలము కోప్పడితే సూర్యుడు అస్తమించే లోపల నువ్వు సమాధాన పడాలి. ఆమేన్. రైట్. ఎంతమంది భార్యాభర్తలు గొడవ పడ్డారు? గొడవ పడి సాయంకాలం లోపల ఏం కావాలి? మీరు సమాధాన పడాలి. ఏం పడాలి? నేను ఒకటే చెప్పాను. మన రీసెంట్గా ఒక వాక్యం చెప్తూ ఒక మాట అన్నాను, నీ భార్యకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పావా అని అన్నా. ఏంది నవ్వుతున్నా? ఎంతమంది భర్తలు భార్యలకు ఐ లవ్ యూ చెప్తున్నారు? నా ఊరికన్నా బలేవాడు నువ్వు. అవన్నీ దీని మొఖానికి చెప్పకూడదు, కొవ్వు ఎక్కువ వచ్చేస్తుంది. ఎవరికి? భార్యకి. ఎంతమంది భార్యని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలరు? నేనంటాను, ఏ భర్త అయితే ఆ మాట చెప్పలేకపోతున్నాడో అతను యేసయ్య కూడా చెప్పలేడు. అర్థం కాలేదు. ఏ రోజన్నా యేసయ్యకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పారా? భార్యని ప్రేమించకుండా చెప్పకండి, భర్తను ప్రేమించకుండా చెప్పకండి. ఆ ప్రేమ చెల్లదు. పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి వేరే, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకుంటారు ప్రభుత్వం. కానీ పెళ్ళైన వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ భార్యకి ఫస్ట్ చెప్పాలి. ఆమేన్. ఏంటి ఆజ్ఞ భర్తకి? నీ భార్యను ప్రేమించాలి. భార్య ఆజ్ఞ ఏంటి? నీ భర్తకు. నీ భార్య నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా భర్త మాత్రం భార్యను ఏం చేయాలా? ఇంట్లో ఏం జరుగుతుంది? ఉల్టా జరుగుతుంది కదా. ఇంట్లో ఏం జరుగుతుంది? భార్య ప్రేమిస్తుంది, భర్త లోబడుతున్నాడా? ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఈరోజు నువ్వు యేసు ప్రభువుకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పాలంటే ముందు నీ ఇంట్లో ఎవరికొరకు చెప్పుకో. ఆమేన్. ఎంతమంది బ్యాంక్ వెళ్ళారు ఈ వారం? వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఈ అన్యాయపు సిరి మీ దగ్గరికి తీసుకొచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, విశ్వాసం ఉన్నోళ్ళు ప్రతిరోజు వెళ్తారు. విశ్వాసం ఉన్నోళ్ళు అంటే కార్యం జరగాలి కదా. ఆమేన్, హల్లెలూయా. పోతూ బ్యాంక్కి చెప్పండి. ఆమేన్. వాక్యం నెరవేరాలి కదా. పోయేటప్పుడు బ్యాంకు నేను దేవుని నిధిని నా దగ్గరికి వచ్చేయను. అలా ఆమేన్ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎవరు చెప్పారు? తూర్పు దేశపు జ్ఞానులకు. నువ్వు చెప్పావా? తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరు చెప్పారు? నక్షత్రం చెప్పింది. ఏమని? బంగారం ఏమనే? గోల్డ్ ఏమని చెప్పిందా? మరి ఎవరు చెప్పారు తూర్పు దేశపు జ్ఞానులకు? దేవుడే సెలవిచ్చాడు. ఆమేన్,
హల్లెలూయా. మరి వాళ్ళు బంగారము అవి మరుగు చేసి పెట్టేశారు. ఏది? బంగారము, సామ్రాణి, బోలం మరుగు చేశారు. ఆ నక్షత్రం, ఆ తూర్పు దేశపు జ్ఞానులు, ఆ హేరోదు రాజు హిట్ అయింది. నేను అవన్నీ పక్కన పెట్టి ఆ మూడే తీసుకున్నాను. ఆమేన్. అవన్నీ నాకెందుకు? హేరోదు రాజుతో నాకేం పని? తూర్పు దేశపు జ్ఞానులతో నాకేం పని? హల్లెలూయా. ఆ నక్షత్రంతో నాకేం పని? నాకు ఆ మూడు కావాలి. ఆమేన్. ఎంతమందికి కావాలి? బా, ఇప్పుడు నేను చెప్తే అప్పుడు చేతులు ఎత్తుతున్నారు. నీ ముఖానికి ఎందుకు హేరోదు రాజు? వాడితో నీకేం పని? అడేమో నీ చుట్టమా? తూర్పు దేశపు జ్ఞానులతో నీకేం పని? నక్షత్రంతో నీకేం పని? మనకి ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు, ఇంకా బంగారం, ఇంకా బోళము, ఇవి కావాలి మనకు. దేవుడు చెప్పాడు, ఏయ్ నా నిధి నా యేసయ్య, అన్యాయపు సిరి నిజమైన సిరి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు చిన్నప్పటి నుంచి ఆ వాక్యం తెలుసు నా యేసయ్యకి. ఆమేన్. అందుకే చిన్నప్పుడే ఆ వాక్యం యేసయ్యలో నెరవేరింది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సీజన్లో యేసు ప్రభువులో ఆ మాట నెరవేరింది. చిన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఇచ్చారు. పెద్దయిన తర్వాత ఎవరు ఇచ్చారు? జక్కయ్య సమస్తం దారబోసాడు ఆయనకి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఆ మాటలు నెరవేరాలి. ఆమేన్. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమునిచ్చును. వావ్. ఎందుకు మనము హృదయానికి వాక్యాన్ని బోధించాలి తెలుసా? నీ హృదయము గాని చెడిపోతే అన్ని అవయవాలు చెడిపోతాయి. ఏంటవి? అన్ని అవయవాలు, ఆల్ ఆర్గన్స్ విల్ గెట్ డ్యామేజ్డ్. నీ లివర్ చెడిపోద్ది, కిడ్నీస్ చెడిపోతాయి, యూట్రస్ చెడిపోద్ది, ఊపిరితిత్తులు అన్ని పాడైపోతాయి. ఏది చెడిపోతే? హల్లెలూయా. అందుకే నేను మొదట ఒక మాట చెప్పాను, నీ ఆత్మ దేవుని మాట అంటది, నీ హృదయము సాతానుగాడు మాట అంటది. అందుకనే నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో. ఇంట్లో జ్ఞానవంతుల్ని ఎక్కువ పట్టించుకోరు, బుద్ధి లేని వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని ఎక్కువగా వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వీడు ఏ పొయ్యిలో చేయి పెడతాడో, వీడు ఎక్కడెక్కడ చేతులు పెడతాడో, ఎక్కడెక్కడ కరెంటు చేతులు పెడతాడో అని చాలా అలర్ట్గా ఉంటాం మనం. తెలివి గల వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళని మనం ఎక్కువ పట్టించుకోము. ఏమంటారు? మన ఇంట్లో అందరూ ఉన్నారుగా, బుద్ధి గల ఉన్నారు, బుద్ధి లేని ఉన్నారు. అందుకనే మనము తెలివి లేని వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటాం, ఎందుకంటే వాడి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఏముండాలి? ఆరోగ్యం. ఆమేన్. అన్యులు దేని కొరకు వస్తారు? ఆరోగ్యం కొరకు రారు, వాళ్ళు స్వస్థత కొరకు వస్తారు. హల్లెలూయా. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటే అనేకులు మన దగ్గరికి స్వస్థత కొరకు వస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు నేను విశ్వాస పరీక్ష పెట్టుకుంటాను. నేను ఐ ఆల్వేస్ టెస్ట్ మై సెల్ఫ్. నా విశ్వాసాన్ని పరీక్షించుకుంటాను. నా విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఎక్కడికి వెళ్తాను తెలుసా? కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్తాను. అసలు నాకు విశ్వాసం ఉందా లేదా ముందు వెళ్ళి నిలబెడతాను వాడి ముందు. నాకు విశ్వాసం సరిపోతుంది లేదా? సరిపోలేదు అనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన, ఫుల్ ప్రార్థన. అప్పుడు మళ్ళీ కరోనా అని వాడి ముందు నిలబెడతాను. హల్లెలూయా. అప్పుడు తెలిసిపోతుంది నీకు విశ్వాసం ఉందా లేదు. అప్పుడు ఇంట్లో తలుపేసుకొని, కిటికీలు మూసుకొని, సన్సైడ్ మూసుకొని, థర్మాకోల్తో ఎక్కడ దాంకున్న వస్తుంది. హల్లెలూయా. మనం ధైర్యంగా ఉంటే అదే పారిపోతాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని ఆరోగ్యముతో నింపునుగాక. నీ హృదయం నిండా దేవుని మాటలు ఎప్పుడైతే ఉంటాయో నీకు నీ చుట్టూరు ఏముంటాయి తెలుసా? ఆరోగ్యం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరణకరమైనది, హానికరమైనది నీ చుట్టూ ఉన్నా నీ దగ్గరికి రాదు. ఆమేన్. ఆమేన్. చదవండి మా కంటిన్యూషన్ 23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోండి మీ హృదయాన్ని. సో వెన్ యూ ప్రొటెక్ట్ యువర్ హార్ట్స్, మీకు ఆరోగ్యం గ్యారెంటీ. ఆమేన్. ఎందుకు ఆరోగ్యం కావాలి? కావాలి కదా. ఆరోగ్యమే ప్రభువా. మనం ఆరోగ్యం అడిగితే వెంటనే అడుగుతాం, దేవా నీ చిత్తమైతే మాకు ఆరోగ్యమే ప్రభు అని అడుగుతాం. దేవుడేమంటున్నాడు? మీకు ఆరోగ్యం కావాలంటే మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోగలిగితే మనకు ఆరోగ్యం మనతో ఎప్పుడు ఉంటుంది. ఆమేన్. ఆరోగ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోదు. క్రైస్తవులు స్వస్థతల కొరకు ప్రార్థన అడగకూడదు.
క్రైస్తవులు దేనికి అడగాలి? ఆరోగ్యము కడుగు అడగాలి. ఆమేన్. అన్యులందరూ అడుగుతారు నన్ను స్వస్థపరచు అని, కానీ ఈరోజు క్రైస్తవులు అడుగుతున్నారు. అందుకే జనాలకి ఏం లేదు, జనాలకి ఏం లేదు, దేవుని బిడ్డలకి ఏం లేదు, తెలివే లేదు. అందుకనే మనుషులు చనిపోతున్నట్టు మనము కూడా చనిపోతున్నాం. మనం ఎవరము? దైవములము. ఆమేన్. మనం ఎవరము? దైవములము, సర్వోన్నతమైన దేవుని కుమారులము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో విలువైన మాటలతో, బలమైన మాటలతో మన హృదయాన్ని నింపును గాక. ఎస్, కంటిన్యూయేషన్. మూర్ఖపు మాటలు 23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. తర్వాత కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా అంటే కాపాడుకొనుము. జీవధారలు అంటే ఎప్పుడైతే ఈ హృదయంలోంచి బ్లడ్ అన్ని ఏరియాలకి ఫ్లో అవుతుందో అది మంచి రక్తముగా అన్ని అవయవాలకి ఆ రక్తాన్ని ప్రొవైడ్ చేస్తుంది హృదయం. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం వచ్చి నీ గుండెకి చెప్తుంది, నీ గుండె అన్ని అవయవాలకి మంచి రక్తాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆమేన్. నీ రక్తము చెడిపోతే షుగర్ యాడ్ ఉంటుంది బ్లడ్లో, బీపీ, థైరాయిడ్ అన్ని బ్లడ్లో, ఫీవరు బ్లడ్లో అన్నీ ఎక్కడున్నాయి? ప్రతి రోగం ఎక్కడ దాంకుంది? రక్తంలో దాంకుంది. ఈరోజు అందుకని యేసు ప్రభులు వారు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆమేన్. అది రోగము లేని రక్తం. ఆమేన్. హల్లెలూయా. సో ఆ వాక్యము శరీరధారి అయి రక్తముగా మారింది. ఆమేన్. ఈరోజు ఆ రక్తాన్ని, ఆ వాక్యాన్ని మన నరాల్లోకి పెట్టుకునేదేమో గాక. ఆమేన్. Let us input the word of God into our nerves. Amen. Hallelujah. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. అంటే నీ హృదయంలోంచి మంచి సమాచారం బయలుదేరాలి, చెడు సమాచారం బయలుదేరకూడదు. ఈరోజు చాలా సమాచారాలు ఉన్నాయి మనం వినాల్సినవి, కానీ ఒక్కటి కూడా వినకండి. ఆమెన్. అపవాది నువ్వు చచ్చిపోతావంటది, అపవాది నువ్వు బతకవంటది, అపవాది నువ్వు ఇంకా ఉండవు, కమాన్ అన్ని ఆస్తి పాస్తులు అందరికి రాసి పెట్టేసేయి, కమాన్ చెలో అందరికి సెటిల్ చేసేసేయి, నువ్వు కమాన్ చెలో రెడీ అయిపో డెత్తికి అంటది. నువ్వు అనాలి, నేను చావనుగా, నా ప్రణాళిక ఇంకా రాలేదుగా. నువ్వు ఎప్పుడైతే మాట్లాడగలవో ఖచ్చితంగా నీ హృదయము ఆరోగ్యముతో నిండి ఉంటుంది. ఆమేన్. నీ హృదయము ఆరోగ్యంగా ఉందా? చెప్తున్నాను, నిన్ను ఏ రోగం ఏమీ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఒకటే చెప్తాను, యువర్ హీలింగ్ స్టార్ట్స్ ఇన్ యువర్ హార్ట్. ఆమేన్. నీ స్వస్థత, నీ ఆరోగ్యము మొట్టమొదటగా హృదయంలో నుంచి ప్రారంభమవుద్ది. అందుకనే యోహాన్ అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లెదవు. హల్లెలూయా. చెప్దాం అందరం, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లెదవు. యువర్ హీలింగ్ స్టార్ట్స్ ఇన్ యువర్ హార్ట్. ఆమేన్. నీ ఆరోగ్యం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడ? నీ కిడ్నీల్లో, నీ ఊపిరితిత్తుల్లో, నీ తల్లో, నీ కాళ్ళల్లో కాదు. ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? నీ హృదయంలో స్టార్ట్ అయితే నీ హృదయము అన్నిటికీ ఆరోగ్యాన్ని సప్లై చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ కిడ్నీల కొరకు, నీ ఊపిరితిత్తుల కొరకు, నీ లివర్ కొరకు, నీ యూట్రస్ కొరకు ప్రే చేయబడలేదు నువ్వు. జస్ట్ ప్రే ఫర్ యువర్ హార్ట్. ఆమేన్. జస్ట్ నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రంగా చేసుకో. నీ హృదయం ఒక్కటే భద్రపరచుకోగలిగితే చెప్తున్నాను, అన్ని అవయవాలు బాగుంటాయి. ఆమేన్. నా కిడ్నీ బాగాలేదు, నా లివర్ బాగాలేదు, నీ యూట్రస్ బాగాలేదు, ఇంక నువ్వు చెప్పవు. ఏం బాగుండాలి? ఫస్ట్ దేన్ని కాపాడుకోవాలి? ఇంకోటి, స్వస్థత ఏ విధంగా హృదయంలో ఫస్ట్ స్టార్ట్ అవుతుందో అనారోగ్యం కూడా ఫస్ట్ హృదయంలో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ అనారోగ్యం ఎక్కడ స్టార్ట్ అయింది? లెట్స్ గో టు జర్మయ్యా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. జెర్మయా చాప్టర్ 17 వర్స్ నంబర్ 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అబ్బా చాలు, అది ఘోరమైన అంటే ఫస్ట్ నీకు వ్యాధి ఎక్కడ పుడుతుంది?
చెప్పాలి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, ఓకేనా? ఏదైనా బుక్ అమ్మా, ఇది పట్టుకో. ఇదేంటి తెలుసా? నేమ్ ప్లేట్. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ హ్యావింగ్ కరోనా, కోవిడ్ పాజిటివ్ అని బోర్డు పెట్టుకొని తిరుగుతూ ఉంది అనుకోండి. నేను చక్కగా అట్లా ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అట్లా వచ్చాను అట్లా కోవిడ్ పాజిటివ్. ఫస్ట్ వచ్చి అమ్మాయి పక్కన నిలబడ్డాను. నీకు ఏం కాలే అని అంటావా? కరోనా ఉంది నీకు? కరోనా ఉందా? అయిపోయింది. ఫస్ట్ ఎక్కడ పుట్టింది? అమ్మా టాబ్లెట్, అక్క, చెల్లి, తమ్ముడు, నాన్న, అమ్మా నేను చచ్చిపోతాను వచ్చేయండి అందరూ. ఎక్కడ పుట్టింది? నీకు ఇంకా కరోనా రాబోతుంది. వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానికి సంభవించును. ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు? చేతులు. హలో, మిమ్మల్ని ఎవరు భక్తిహీనులు అంటే అన్యులు కాదు, భక్తి తగ్గిపోయిన వాళ్ళు. ఎనీవన్ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు? మిమ్మల్ని అడిగేది నేను. భక్తిహీనుడు దేనికి భయపడతాడు తెలుసా? బలహీనతలకు భయపడతాడు. భక్తి గలవాడు దేనికి భయపడతాడు తెలుసా? బలము కలిగిన దేవునికి భయపడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఆమేన్. యెహోవాకు భయపడు వాడికి తెలివికి మూలము. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళకి ఏమున్నట్టు? తెలివి ఉన్నట్టు. ఆమేన్. ఎవరికైతే దెయ్యానికి భయపడతారో వాళ్ళకి ఏమున్నట్టు? దెయ్యం ఉన్నట్టు. కోర్స్ తెలివి లేదు వాళ్ళకి. ఈరోజు నువ్వు భక్తితో ఉన్నావా, భక్తిహీనతతో ఉన్నావా? నా మాటలు కాదు ఇవి, బైబిల్లో సొలొమోను, సాక్షాత్తు సొలొమోను రాశాడు, భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాడికి తటస్థిస్తుంది. నీ ఇంటికి కరోనా రాకముందు ఏమొస్తుంది తెలుసా? హాయ్, నా పేరేం పేరు? భయం. భయం భయం అన్నది. నా పేరు భయం, నువ్వు భయపడాలా అంటది. అవునా, స్వాహ అట స్వాహ. అప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు? మెయిన్ క్యాండిడేట్ వస్తాడు. ఎవరు? కరోనా. మెయిన్ క్యాండిడేట్ వస్తాడు కరోనా. ఫస్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ మరణం, నెక్స్ట్ నరకం, నెక్స్ట్ పాతాళం, నెక్స్ట్ నీకు తెలియదు. నాకు ఇన్నున్నాయి. నువ్వు భయపడితే వచ్చే నష్టాలు. భయపడతావా, ధైర్యంగా ఉంటావా? చెప్తే కాదు, చూపియాలి. కరోనా పేషెంట్ నువ్వు, వావ్, డోంట్ వరీ మ్యాన్, తగ్గిపోద్దులే, తగ్గిపోద్దు. చేయగలరా? దేవా కాపాడు, నేను ఇంజక్షన్ ఇవ్వాలి ప్రభా, దేవా కాపాడు ప్రభా. బాబోయ్, ఈ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం. మీ ప్రభు యాక్టింగ్ చేయమని లేదు, ఓవర్ యాక్టింగ్ అంతకన్నా చేయమని లేదు. జస్ట్ ప్రార్థనలో ఉన్నమాట అంతే. హల్లెలూయా. ప్రేయర్ గివ్స్ యు పవర్ మ్యాన్. ఆమేన్. నువ్వు ఉత్తుత్తి ప్రార్థన చేసావా, నీకు శక్తి కూడా రాదు. నువ్వు నిజమైన ఆత్మపూర్వమైన ప్రార్థన చేసావా, నీకు శక్తి వస్తుంది. ఆమేన్. వెళ్తారా కరోనా పేషెంట్ పక్కన? క్యాన్ యూ సిట్ బిసైడ్ ఎ కరోనా పేషెంట్ మ్యాన్? పక్కరిద్దరే. కరోనా పేషెంట్ పక్కన కూర్చోగలరా? ఎట్ట కూర్చుంటారు మీరు? భయం లేదు. పదం కరోనా పేషెంట్ దగ్గరికి. నేనంటే నాలో ఇన్బిల్ట్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఆల్రెడీ నా రక్తంలో కలిపేశాడు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. నీకు తెలీదు ఎవరు నీ పక్కన ఉంటారు. మనం వాంటెడ్లీ అన్ని వాళ్ళ పక్కన నిలబడం, కానీ వాళ్ళు తెలీదు వాళ్ళకి కరోనా ఉందో లేదో. బట్ మనం వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడినప్పుడు కూడా తర్వాత నీకు తెలుస్తుంది, అవునా, నా ఆరోగ్యమే వాళ్ళకి పోతుందిలే అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హీలింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. స్వస్థత ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అనుకుంది, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు అని. హల్లెలూయా, హల్లెలూయా. హీలింగ్ స్టార్టెడ్ హియర్. ఆమేన్. రోగం కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏం కావాలి మీకు ఇప్పుడు? ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా? అయితే ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అవును గాక. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, కరోనా రాదని చెప్పను,
కరోనా వస్తే మాత్రం దాన్ని సంపిసం సావగొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. మామూలుగా ఉండకూడదు. హల్లెలూయా. సో డాక్టర్ని భయంకరంగా ఉంది మన దగ్గర. హల్లెలూయా. దేవుని మాటలు చాలా శక్తివంతమైంది. ఆమేన్. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వానికి ఎంతమంది భక్తిహీనులు లేరుగా? సో దేన్ని భయంకరమైన సన్నివేశాన్ని చూసి కూడా మీరు భయపడకండి. మీ పరిస్థితి ఏంది? మాస్క్ ఏది? నేను ఒకటే చెప్తానండి, వాళ్ళలో ఉన్న చీకటి కన్నా నాలో ఉన్న వెలుగు గొప్పది. ఆమేన్. 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 మన వెలుగు చాలా గొప్పది. సో మన వెలుగు పంచాలి అందరికీ. ఆమేన్. వాళ్ళ చీకటి మనం తెచ్చుకోకూడదు ఇంటికి. సో లెట్ ద లైట్ గో ఇన్ టు దర్ లైఫ్స్. ఆమేన్. ఆమేన్. చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? బా, నీకు రోగం వచ్చిందని నీకు కూడా తెలీదు. నీకు రోగం వచ్చిందని నీకు కూడా తెలీదు. ఫస్ట్ ఏడ పుట్టి ఉంటుంది రోగం? లోపల పుట్టేసి ఉంటుంది రోగం. ఆ తర్వాత అది పండి 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 అప్పుడు బయటకు వస్తుంది నీ శరీరం మీదకి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రోజుకి ఎంతో మంది పేషెంట్లు కలుస్తూ ఉంటాం. రోజు ఎంతో మంది అనారోగ్యస్తులను కలుస్తూ ఉంటాం. దేవుని వెలుగు మనలో ఉండును గాక. ఆమేన్. సో ఇక్కడ అనారోగ్యం స్టార్ట్ కాకూడదు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఏం స్టార్ట్ అవ్వాలి? ఆరోగ్యం స్టార్ట్ అవ్వాలి. లెట్ యువర్ హెల్త్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి జీవధారలు బయటకు వచ్చును గాక. నీ హృదయంలో నుంచి జీవపు మాటలు బయటకు వచ్చును గాక. నీ హృదయంలోంచి ఆరోగ్యం బయటకు వచ్చును గాక. హల్లెలూయా. నీ పక్కన 100 మంది కరోనా వచ్చినా, నీ కుడి పక్కన 10,000 మంది కరోనా వచ్చినా నీకు రాకూడదు. ఆమేన్. మనకు 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 రాకూడదు. హల్లెలూయా. సో అటువంటి దేవుణ్ణి మనం కొలుస్తున్నాం. ఆమేన్. జీవం అనగా దేవుడు. ఆమేన్. చీకటి అనగా దురాత్మ. ఈరోజు ఏది కావాలి? జీవం కావాలా? చీకటి కావాలా? చీకటి కావాలా? జీవం కావాలా? జీవం కావాలా? చీకటి కావాలా? చీకటి కావాలా? జీవం కావాలా? జీవం. సో మెడిటేట్ లైఫ్ ఎవ్రీ సెకండ్. జీవాన్ని ప్రకటించుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఎవరికన్నా కరోనా ఉందని తెలుసా మీకు? ఎవరికి తెలీదు. మీలో జీవం ఉంటే మీకు అసలు రాను కూడా రాదు. ఆమేన్. హెల్త్ టిప్స్ పనికొస్తున్నాయి లేదా? జాగ్రత్త. హెల్త్ టిప్స్ ఇవి. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలంటే వాక్యాన్ని పక్కన పెట్టేయి. నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వు. ఆమేన్. మొట్టమొదటిగా నీ హృదయాన్ని కడుక్కోవాలి. నెక్స్ట్ నీ హృదయాన్ని స్తుతులతో నింపుకోవాలి. 3 నీ హృదయాన్ని వాక్యముతో నింపుకోవాలి. ఆమేన్. నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించుము, నా మార్గములను తెలుసుకో. లర్న్ మై వేస్ మై డియర్ సన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 3:5. ప్రోవర్బ్స్ 3:5. ప్రోవర్బ్స్ 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మకముంచు. I want to show you something. మళ్ళీ చదువుమా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. హృదయం అంటే ఏంది? లవ్. ఓకే, మళ్ళీ చదువుమా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో. రైట్. మనం ఏం చేస్తామంటే, ఇది కొంచెం ఎవరికైనా ఇస్తాం, ఇది వేరే వాళ్ళకి ఇస్తాం, ఇది వేరే వాళ్ళకి ఇస్తాం, ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా అందరికి ఇచ్చుకుంటా ఉంటే ఎడ గుర్తుంటుంది? నీ హృదయంలో ఎక్కడో ఒక మూల వాక్యాన్ని పెడితే ఆ వాక్యం నీలో ఎలా నెరవేరుతుంది? మళ్ళీ చదువుమా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. పూర్ణ హృదయముతో
యెహోవా యందు నమ్మకముంచుము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనము సగం సగం కాదు దేవుడిని నమ్మేది, పూర్తిగా నమ్మాలి. ఆమేన్. మనం పూర్తిగా వాక్యం మొత్తం వాక్యాన్ని పెట్టేసి వాక్యం తప్ప ఏం గుర్తుండకూడదు మన మైండ్లో. ఆమేన్. యువర్ హీలింగ్ స్టార్ట్స్ హియర్ మ్యాన్. ఆమేన్. యాజ్ వెల్ యాజ్ యువర్ డిసీజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఈ హృదయం నిండా ఏం పెట్టాలా? వాక్యాన్ని పెట్టి ఆ హృదయం నిండా దేవుణ్ణి నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. యాడన్నా మూల అట పెట్టి ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాక్యం గుర్తు రాకూడదు. నీ హృదయం నిండా ఏముండాలా? వాక్యం. నీ హృదయం అంతా దేవుణ్ణి నమ్మాలి. ఆమేన్. మళ్ళీ చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. స్వబుద్ధి అంటే సొంత తెలివితేటలు మనం బాగా వాడతాం, అంతే కదా? ఎవరు వాడతారు చెప్పండి? చేతులు ఎత్తండి. సొంత తెలివితేటలు ఎవరన్నా వాడేవాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3. ఏం ఆడోళ్ళు ఎవరు? అందరూ భర్తల మాట వింటారు మీరు? అమ్మ బాబోయ్, సొంత తెలివితేటలు ఏంది? ఆడోళ్ళు ఎవరు చేతులు ఎత్తట్లేదు? అంటే మగోళ్ళేనా మంచోళ్ళు? సొంత తెలివితేటలు ఎవరు వాడరా? ప్రతి ఒక్కటి నన్ను అడిగి చేస్తున్నారు మీరు. అయ్యగారు మరి ఇటు చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు? అడిగి చేస్తున్నారా? లేదు. ప్రతి ఒక్కటి పెనిపిని అడిగి చేస్తున్నారా? లేదు. మరి ఎందుకు చేతులు ఎత్తట్లేదు? సొంత తెలివితేటలు. ఎత్తండి. ఒకటైతే సొంత తెలివితేటలు. జాగ్రత్త, ఓవర్ యాక్టింగ్ అంటే దీన్ని నేను ఏంటిది? ఓవర్ యాక్టింగ్. ఓవర్ యాక్టింగ్ కూడా కాదు. సినిమా వాళ్ళకి మించిపోయామా మనం? సినిమా వాళ్ళకి సొంత తెలివితేటలు వాడుతున్నారు లేదా? మీరు వాడేదే అది. మీరు వాడేదే అది, సొంత తెలివితేటలు. ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ శక్తితో దేవుని బలముతో నడవట్లే. మీరు అలా చేస్తున్నారా? మీరు అలా చేస్తున్నారా? మరి లేదుగా. సొంత తెలివితేటలు వాడలేదా? మనిషి అయిన తర్వాత ఖచ్చితంగా వాడతాడు. వాడుతున్నారు కదా? వాడుతున్నావు లేదా? ఏమ్మా ప్రేమ, సొంత తెలివితేటలు వాడలేదా? పక్కా వాడతారు. మనం వాడేదే అది. అందుకే ప్రభు దాన్ని వాడద్దు అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. చదువుమా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోమంటే ఏం తెలుసా? ఇప్పుడు దేవుని మాటలు నమ్ముతున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నమ్మవు, సాయంకాలం నమ్మవు, రాత్రికి అసలుకే నమ్మవు. తిని పనుకోవాలి కదా, తిని పనుకోవాలి. కాబట్టి మనం పొరపాటున అంటే మన స్వబుద్ధి అంటే ఏంటి? మార్నింగ్ దేవుని నమ్ముతున్నాం, రాత్రి నమ్మట్లేదు, సాయంకాలం నమ్మట్లేదు. కానీ వాక్యమే సెలవిస్తుందంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం. అంటే ఈడ మొదలుకొని ఇక్కడ మొదలుకొని ఇక్కడ మొదలుకొని ఇక్కడ మొదలుకొని మొత్తం మొదలుకొని నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు డబ్బులు ఇస్తాడని నమ్మి వేరే వాళ్ళని అడిగితే ఎట్టుంటది? ఇట్టే ఉంటది. సొంత తెలివి తేటలు. అప్పుల పాలైపోతాం. ఏమైపోతాం? అప్పుల పాలైపోతాం. ఈరోజు నుంచి మన సొంత తెలివితేటలు ఆపేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముదాం. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ చదవండి, అదే కంటిన్యూషన్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. వండర్ఫుల్. ఆమేన్, హల్లెలూయా. మన హృదయపూర్వకముగా మనము దేవుణ్ణి నమ్మాలి. ఆమేన్.